సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో ఈ రోజు బంగారం ధర ఎలా ఉంది అండ్ అదే విధంగా మనం చూస్తే మీరు చార్ట్ ఎస్పెషల్లీ టూల్ని యూజ్ చేసి ఆ ఒక అనాలిసిస్ అయితే చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు అది ఈజీగా అనాలిసిస్ చేయొచ్చు, బట్ కొన్నిసార్లు ఒకటేసారి పెరగడం తగ్గడం మనం సైడ్ వేస్లోనే చాలా తొందరగా చూస్తూ ఉంటాం. అలాంటి టైంలో ఏ టూల్ ఎక్కువగా బాగా ఉపయోగపడుతుంది అంటారు సార్? యాక్చువల్గా దెర్ ఆర్ మోర్ దెన్ 100 టూల్స్ అండి సాఫ్ట్వేర్లో. బట్ ఏంటంటే యూ నీడ్ టు నో విచ్ టూల్ హ్యాస్ టు బి యూజ్డ్ ఇన్ వాట్ కైండ్ ఆఫ్ అ సినారియో. అంటే ఎలాంటి పరిస్థితుల్లో వాడితే మనకు లాభం అనేది జరుగుతుంది. ఇవన్నీ మనం ఎందుకు చెప్తున్నామంటే చూస్తున్న ప్రతి ప్రేక్షకులు నేర్చుకోవాలి. నేర్చుకుంటే ఏమవుతుందంటే వాళ్ళకి కావాల్సిన సహాయం వాళ్ళే చేసుకుంటారు. సో మన వీడియోస్ ఒక రెఫరెన్స్ లాగా ఉంటుంది, ఒక రెఫరెన్స్ టూల్ లాగా ఉంటుంది. సో ఈ వీడియో నుంచి వాళ్ళు తెచ్చుకున్న ఆ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రాక్టీస్ చేయాలి. అదర్వైజ్ ప్రాక్టీస్ చేయకపోతే ఇట్స్ నాట్ అ గేమ్ ఆఫ్ వన్ డే అనమాట. ఇది ఒక లాంగ్ టర్మ్ కైండ్ ఆఫ్ విధానం ఒక ఫిక్స్ చేసుకోవాలి. కొంతమందికి వేరే కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఇండికేటర్ సెట్ అయితే, ఇంకో కొంతమందికి చాలా అగ్రెసివ్ కైండ్ ఆఫ్ టూల్స్ ఉంటాయి, అవి సెట్ అవుతాయి. కానీ ఈ రెండింటి మధ్యలో కూడా మీకు కరెక్ట్గా బ్యాలెన్స్ అనేది ఉండాలి. సో బ్యాలెన్స్ అనేది లేకపోతే ఏమవుతుందంటే ప్రాఫిట్స్ అనేది రావు. స్టాప్ లాస్ ట్రిగర్ అవ్వడము, ఎంట్రీస్ రాకపోవడము. సో దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ సినారియోస్ యూ విల్ ఫేస్. సో అందులో రెండు మంచి స్టాండర్డ్ టూల్స్ ఉన్నాయి. ఏవైతే ఇన్ జనరల్ అగ్రెసివ్గా ఆర్ నార్మల్గా వేరే సెలెక్ట్ చేసుకునే ఇండికేటర్స్ వాళ్ళందరికీ కూడా పనికి వస్తుంది అన్నమాట. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ ఇవన్నీ కూడా మీకు ఒక 360 డిగ్రీ యాంగిల్లో మీకు ప్రొవైడ్ చేస్తుంది. ఒకలాంటి కైండ్ ఆఫ్ క్లారిటీతో మీరు ముందుకెళ్తే ఏమవుతుందంటే మీకు లాసెస్ అనేది ఉండదు. సో మీరు అడిగిన ప్రశ్నకి మనం ఫస్ట్ ఏదైతే స్టార్ట్ చేసామో విత్ ట్రెండ్ లైన్, రెండోది పిచ్ ఫోక్. సో వీటి అడ్వాంటేజెస్ ఏంటి, వీటి నుంచి క్లారిటీ ఎలా వస్తుంది, డబ్బులు ఎలా సంపాదించుకోవాలి, రికమెండేషన్ ఇవ్వకుండానే ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ పరంగా మనం ఇస్తూ అందరినీ ఎడ్యుకేట్ చేసాము. చాలామంది కూడా డబ్బులు చేసుకుంటున్న వాళ్ళు దే గాట్ బ్యాక్ టు అస్, కాల్ చేస్తున్నారు మనం ఇచ్చిన నంబర్కి. అందరూ చాలా థ్యాంక్స్ చెప్తున్నారు. ఇంకా క్లారిటీతో నేర్చుకోవాలి అంటే ఎలా ముందుకెళ్ళాలి, సో ఆ డీటెయిల్స్ని కూడా మనం మాట్లాడాము. బట్ బిఫోర్ దాట్ మనం స్పాట్ మార్కెట్లో గోల్డ్ ప్రైస్ ఎలా ఉన్నాయో చూసుకుందాం. సో స్టార్టింగ్ విత్ 24 క్యారెట్ గోల్డ్లో చూసుకుంటే మనకి 7,277 రూపీస్ ఉన్న ప్రైస్ నిన్న కాస్త ఎలాంటి మేజర్ మూవ్మెంట్ ఇవ్వలేదు. ఎందుకంటే ఫ్యూచర్స్ మార్కెట్లో గోల్డ్ ఎక్కడికి వెళ్ళాలా, ఇట్ ఈస్ రిమైనింగ్. మీరు ఇందాక అన్నారు కదా పడుతూ పెరుగుతూ ఉంది కదా, సో అలాగే ఉందన్నమాట గత 2 రోజుల నుంచి. సో ఈరోజు కూడా 7,277. సో దర్ ఇస్ నో మేజర్ చేంజ్. నౌ కమింగ్ టు ది 22 క్యారెట్ గోల్డ్, ఇందులో చూసుకుంటే 6,670 నిన్నటి ప్రైస్, ఇవాళ కూడా సేమ్, అబ్సల్యూట్లీ ఫ్లాట్. సో ఇలా ఎందుకు జరిగింది అంటే దానికి కారణాలు, ఇంటర్నేషనల్ కారణాలు చాలా ఉంటాయి. కానీ మనకు డబ్బులు వచ్చాయా లేదా అన్నదే ముఖ్యం. మనం ట్రేడింగ్ ఎందుకోసం చేస్తున్నాము, మన డబ్బులు ఎందుకు పెట్టుబడి పెడుతున్నాము, దట్ ఒక కొంత లాభం అనేది మనకు వస్తే వీ విల్ డూ ఈవెన్ మోర్ ట్రేడ్స్ అండ్ వీ విల్ ట్రై టు హ్యావ్ దట్ ఫైనాన్షియల్లీ సెక్యూర్ అయిపోతాం మనం. సో దానికోసం ఉద్దేశంతో మనం చేస్తున్నప్పుడు ట్రేడింగ్లో ముఖ్యంగా అందరు తప్పు చేసేది ఏం చేస్తారంటే ఇంపల్సివ్ ట్రేడర్స్ ఉంటారు. ఇంపల్సివ్ ట్రేడర్స్ అంటే జనరల్గా ఎలా ఉంటుందంటే కంపల్సరీగా 3 పూటల అన్నం తినేలాగా కరెక్ట్గా ఒక 3 ట్రేడ్లు చేయకపోతే రోజు అంతట్లో వాళ్ళకి అసలు రోజు గడవదు. సో చెప్పేది ఏంటంటే మార్కెట్స్ డైలీ చాలామంది ట్రేడర్స్కి బిస్కెట్ వస్తుంది అనమాట. అది ఏం చేస్తారంటే దానికి టెంప్ట్ అయిపోయేసేసి ట్రేడ్ తీసుకుంటారు. అంటే ఒక ట్రేడ్లోకి ఎంటర్ అవుతారు. అది బై చేసి సెల్ చేయాల్సిన ట్రేడా, లేదంటే సెల్ చేసి తర్వాత బై చేయాల్సిన ట్రేడా, లాంగ్ ఆర్ షార్ట్ 2 రకాల పొజిషన్స్ ఉంటాయి. ఆ రెండిట్లో ఏం చేస్తారంటే చేయకూడని రోజు కూడా చేసేసేసి ఇబ్బందులో ఇరుక్కుంటారు. అది ఎలాగో ఆ డీటెయిల్స్ మీకు ఒకసారి చూపిస్తాను, సో దట్ మన వాళ్ళందరూ కూడా చూసి నేర్చుకుంటారు. సో ఇందులో చూసుకుంటే ముఖ్యంగా ఇక్కడ అస్సలు కూడా ట్రెండ్ లైన్ వాడడానికి మనకు క్లారిటీ అంటూ లేదు. ఎందుకంటే ఒకసారి పెరిగిందంటే మళ్ళీ కాసేపు మళ్ళీ పెరగడం పడిపోవడం వల్ల దీనిలో ఉన్న జిగ్జాగ్ మూమెంట్లో ఏంటంటే ఖచ్చితంగా లాసెసే వస్తాయి కానీ ప్రాఫిట్ అనేది రాదు. ఒకవేళ మీకు క్లారిటీ లేకపోతే, క్లారిటీ కావాలి అనుకుంటే దెన్ యూ నీడ్ టు యూజ్ అ పిచ్ ఫోక్ టూల్. సో ఇందులో మనం అందరికీ చూపిస్తున్నాము ఎలాంటి కైండ్ ఆఫ్ టూల్స్ని మనం చూపిస్తున్నామో చూడండి ఇక్కడ. సో ఇందులో వాడిన తర్వాత see, this is how the entire market has been moving. So ఇక్కడ చూసుకుంటే
మార్కెట్లో గోల్డ్ మూమెంట్ కంప్లీట్ జిగ్జాగ్ చూడండి ఇక్కడ. సో ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు మార్కెట్లో డబ్బులు రావు, కానీ ఇలాంటి మూమెంట్ ఉండబోతుంది అని మనం ముందే ఎలా తెలుసుకోవాలి? సింపుల్. మీరు ఒక్కసారి ఒక జిగ్ అనే మూమెంట్ స్టార్ట్ అయిందా, తర్వాత జాగ్. సో జిగ్జాగ్ అనే మూమెంట్ స్టార్ట్ అయినప్పుడు మీరు పసిగట్టాలి దట్ ఈరోజు మార్కెట్లో ఒక స్ట్రైట్ అప్వర్డ్ మూమెంట్ కానివ్వండి, స్ట్రైట్ డౌన్వర్డ్ మూమెంట్ కానివ్వండి అనేది ఉండదు. ఆ రోజు మనము సైడ్ లైన్స్లో ఉండి మార్కెట్ని వాచ్ చేయాలి. అంటే సైడ్ లైన్స్లో అంటే జస్ట్ మీరు మీ వేరే పనులు చేసుకుంటూ చూసుకుంటూ మీరు ఇక్కడ మార్కెట్ పైన ఒక కన్నేసి ఉంచితే ఏమవుతుందంటే మీకు ఇంట్రాడే ఆపర్చునిటీ ఇచ్చే విధానం అనేది కనిపిస్తుందా లేదా. బట్ అయినా కానీ మీరు జిగ్జాగ్ ఉన్నప్పుడు మీరు పిచ్ ఫోక్ టూల్ వాడని అన్నారు కదా, మరి వాడమంటే ప్రతిసారి వాడమంటే ప్రతిసారి ట్రేడ్ చేయమని చెప్పేసి కాదు. మన క్లారిటీ కోసం ఫస్ట్ మనం టూల్ వాడండి, వాడిన తర్వాత మీకు క్లారిటీ ఉంటేనే ట్రేడ్ తీసుకోండి. అక్కడ క్లారిటీ ఎక్కడుందండి? కంప్లీట్గా మీకు అసలు ఒక ఎగ్జాక్ట్లీ చెప్పాలి అంటే కంప్లీట్గా ఒక పొల్యూషన్ అనేది ఉంది మూమెంట్లో. దెర్ ఈస్ నాయిస్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ మూమెంట్ అప్వర్డ్ లేదా డౌన్వర్డ్ ఉంటేనే ట్రేడ్ చేసుకోండి, ఎందుకంటే మీ డబ్బులు సేఫ్టీ చాలా ముఖ్యం. సో ఈ విషయం గురించి ఆలోచించుకొని ట్రేడ్ తీసుకోమని చెప్తాను శిరీష. సో మరి ఎవరికైనా కూడా గోల్డ్ గురించి క్లియర్గా అనాలిసిస్ తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు కావచ్చు, అప్పులు ఉన్నాయి, అప్పుల నుంచి ఎలా బయటపడాలి, ఒక ప్యాసివ్ ఇన్కమ్ ఏ రకంగా ఎర్న్ చేయాలి, ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ని ఏ విధంగా ఒక రూట్ని డిసైడ్ చేసుకోవాలి అనే వాళ్ళు ఎవరికైనా కూడా గైడెన్స్ కావాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి సార్? దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ ఇన్ఫ్యాక్ట్. ఎందుకంటే ఒక 100 టూల్స్ ఉన్న సాఫ్ట్వేర్లో తెలుసుకోవాల్సింది ఒక 4-5 ఒక మంచి టూల్స్ ఉంటాయండి. మనకు లాస్ రాకుండా ప్రాఫిట్ రావాలి యాజ్ అ గోల్డ్ ట్రేడర్గా. ఎందుకంటే మీరు గోల్డ్తో ట్రేడ్ చేస్తే ఏమవుతుందంటే నిప్పుతో చెలగాటం అన్నట్టు. బికాజ్ ఇట్స్ అ 1 kg లాట్. యాక్చువల్గా 1 kg గోల్డ్ కొనాలి అంటే దాదాపు 70 లక్షలు మీరు డబ్బులు క్యాష్ పెట్టాలి. ఫ్యూచర్స్ మార్కెట్లో అంత డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. మీరు 5 నుంచి లేదా 3 లక్షల మధ్యలో మీరు పెడితే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ స్మాల్ టోకెన్ అమౌంట్ అనమాట, విచ్ ఇస్ కాల్డ్ యాజ్ అ స్పాన్ మార్జిన్. సో స్పాన్ మార్జిన్ మీరు కాస్త కట్టేస్తే మీరు హ్యాపీగా ఒక 1 kg గోల్డ్ లాట్ సైజ్ని మీరు తీసుకొని ట్రేడ్ చేసుకోవచ్చు. అది ఫ్యూచర్స్లో. సో అందులో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 3 నుంచి 5 లక్షలు పెట్టారు పెట్టుబడి, మీకు ఒక 10,000 నుంచి ₹1,00,000 మధ్యలో ప్రాఫిట్ వచ్చింది అనుకోండి. సో మీ పెట్టిన అమౌంటే కాకుండా మీకు అడిషనల్ ప్రాఫిట్ కూడా మీకు ఇంటికి వస్తుంది. పైగా మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ మీకు మొత్తం 70 లక్షలు పెట్టట్లేదు మీరు. సో ఓన్లీ అ ఫ్రాక్షనల్ అమౌంట్. ఇప్పుడు 70 లక్షలు 10% అనుకున్నా కానీ మీకు 7 లక్షలు అవుతుంది. సో 7 నుంచి 10 లక్షలు లేదా దానిపైన కూడా మీరు పెట్టాల్సిన అవసరం లేదు. చాలా చిన్న అమౌంట్ ఉంటుంది, చిన్న అమౌంట్తో స్టార్ట్ చేయాలి కాబట్టి అందరు దీనికి అట్రాక్ట్ అవుతున్నారు. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ చాలా చిన్నది కాబట్టి 70 లక్షల వర్త్ బంగారంతో మీరు చెలగాటం ఆడుతున్నారంటే అది ఒకవేళ రాంగ్ పొజిషన్ వెళ్ళిందనుకోండి మీరు పెట్టిన డబ్బు మొత్తం మాయమైపోతుంది లాసుల్లో. సో జాగ్రత్తగా ఇలాంటి విషయాల్లో మీరు నేర్చుకోవాలి. నేర్చుకోవాలి అంటే మీరు ఇప్పుడు ఈ మాస్టర్ క్లాస్ 8th సెప్టెంబర్న ఉండబోతుంది. ఇమ్మీడియట్గా జాయిన్ అవ్వండి. ఇలాంటి క్లాసెస్ మళ్ళీ నార్మల్గా జరగవు కాబట్టి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ పంపించమని చెప్తాను. మీకు తగిన సహాయం మా టీం చేస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.